అందరికీ నమస్కారం. తెలుగు సేవంటం ప్రజలందరికీ హ్యాపీగా పడుకోండి మా రివ్యూ చూసిన తర్వాత. నేను మీ ఆదిత్యరెడ్డి, నా పక్కన ఉంది ప్రముఖ యాంకర్ నాగేంద్ర గారు. వారు చాలా మంచి మంచి ప్రశ్నలు మనల్ని అడిగి మన దగ్గర నుంచి రివ్యూ తెలుసుకుంటారు. యాంకర్ అంటాడు, ఇంట్రడక్షన్ అన్నీ ఏమంటాడు ఏంటో అర్థం కాదు. సరే అడగండి. ఎడిట్ చేద్దామని మచ్చ నేను అందరికీ తెలుసు. సో నువ్వు కూడా కొంతమంది తెలుస్తావు మా సబ్స్క్రైబర్ల కోసం. ఫైనల్లీ మచ్చ అయితే వచ్చాడు. మన మచ్చ వెల్కమ్. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటి అసలు బోర్ గొడవ ఏంటి? బోర్ గొడవ కాదురా, అది బోర గొడవ. నిన్న బోర్లు అంటించారు కదా నిఖిల్కి అబ్బాయికి. అంటించినప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్కి అయితే చెప్పేశారు. సోనీ ఏమని చెప్పిందంటే, నాకైతే మాత్రం మన శక్తి క్లాన్ విన్ను అని చెప్పేసింది. అక్కడితో మనకి నిన్నటి ఎపిసోడ్ అయ్యింది. తర్వాత గొడవ పడాలి కదా, ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు ఉంటారా? నువ్వు అలా అన్నావు ఇలా అన్నావు నేను మనకంటున్నా అన్నారు. దాని తర్వాత యష్మి ఏం చేసిందంటే నిఖిల్తో ఫుల్ గొడవ అనమాట. నువ్వు తప్పు చేసావు, నీ దగ్గర స్టిక్ ఇరిగిపోయింది, నీ స్టిక్ ఇరిగిపోయినప్పుడే మీ సంచాలక్ ఏం చేసింది, మీ సంచాలక్ మొత్తం తప్పు అంటే ఏం లేదురా, ఇక్కడ చేసిందంతా చేసేసింది సోనియా. సోనియాని ఎవడో అడగాలనే రైట్ అంటే అడగడు, ఆ ధైర్యం కూడా చేయడు, ఎవడో మాట్లాడు కూడా. అలా మాట్లాడకుండా పక్కన ఆల్రెడీ ఒక నిఖిల్ ఉంటాడు కదా, ఆ సపోర్ట్ నిఖిల్ని వేసుకోవడం వీళ్ళ పని అనమాట. అది అలా ఉండి చూస్తుంది, తప్పు చేసింది ఇది అని మాట్లాడేది ఈడ అనిపించింది. యష్మి అయితే మీద నెత్తి మీద ఎక్కలేదు, అంతే, మీద మాత్రం మామూలుగా ఎక్కలేదు. నువ్వేంటి నువ్వు కాదా కర్రలకు కొట్టలేదు. అమ్మో చాలా పెద్ద గొడవ జరిగింది, చాలా పెద్ద గొడవ. ఈ మధ్యలో పానకంలో ఉడకలాగా మన మణికంఠగాడు. ఆగండి ఆగండి, నాకు పాయింట్లు చెప్పండి. నువ్వు అసలు పాయింట్లు చెప్తా అన్నావు కదా ఫస్ట్ నుంచి, నేను నోట్ చేసుకుంటా. నువ్వేంద్రా నోట్ చేసుకునేది, నువ్వు పక్కకు పో. అసలు గొడవ అనేది అయిపోయింది. విన్నర్ ప్రకటించిన తర్వాత నో ఆర్గ్యుమెంట్స్. ఏదైనా ఉంటే నాగార్జున సార్ దగ్గర ఆర్గ్యుమెంట్ చేసుకో, రూల్ అది, అది కరెక్ట్. అదనమాట. సరే కానీ దోశల కోసం కొట్టుకునేందుకు చట్నీ వేయలేదేంటి? చట్నీ వేయకపోవడం కాదు, కన్నీరు ఆగకపోవడం అనమాట. విష్ణుప్రియకి బాగా ఆకలిస్తుందమ్మా. ఆకలిసినప్పుడు దోశలు ఏమని చెప్పింది ఎవరు, మణికంఠకి చెప్పింది. చెప్తే అక్కడ ఆల్రెడీ ప్రేరణ దోశలు వేయడం స్టార్ట్ చేసింది. ఈ దోశలు వేస్తున్నప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, మన నిఖిల్ అదే అభయ్ ఆ క్లాన్ ఉంది, ఓడిపోయిన క్లాన్ కాంతారా, వాళ్ళు ఏమనుకున్నారంటే మన పనులు మనం చేసుకుందాం, వాళ్ళ పనులు మనం చేసుకోవద్దు, బిగ్ బాస్ మనకు చెప్పే వరకు వాళ్ళ పనులు చేయొద్దు అని డిస్కషన్ జరిగింది. కానీ నాకేమనిపించిందంటే ప్రేరణ అట్టేసింది, ఏదో జైల్లో ముష్టేసినట్టే కొంచెం వేసింది. అది విష్ణుప్రియకి దూరం నుంచి చూసి నచ్చలేదు. అది ఫుడ్ కదా, అందరిది కదా, నువ్వేదో ముష్టేసినట్టు పెట్టేవంటని చెప్పి పెద్ద గొడవ చేసింది. అందరూ వచ్చారు, అందరూ వచ్చిన తర్వాత ఏమైందమ్మా అంటే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ మధ్యలో మణికంఠ ఉన్నాడు ఇక్కడ, మళ్ళీ ఇక్కడ మధ్యలో మణికంఠ పానకంలో పొడకలాగా. సేమ్ నీ తమ్ముడు కదరా, నీ దగ్గర కాదు కదా. చూడు వచ్చాడు, మళ్ళా అక్కడ ఏంటంటే వేసేలే అవి దోశే కదే అందరు తింటారు, అది వేస్తానంటుంది. ఈయన మళ్ళా అంటే నాకేమనిపించిందంటే, ఒక సైడు చూస్తే మణికంఠ మంచిగానే కనిపిస్తున్నాడు, ఒక సైడ్ చూస్తే మణికంఠ ఏదోలా కనిపిస్తున్నాడు. ఇంక ఈ గొడవ అవుతుంటే అందరూ హౌస్ మేట్స్ ప్లీజ్ అని అనుకున్న తర్వాత ప్రేరణ దోశలు వేసుకు తీసుకెళ్ళి విష్ణుకి ఇచ్చేసి ఒక నోట్లో ముక్క పెట్టేసి సారీ అది ఇక మన ఇద్దరు గొడవ చాలు పోతానని చెప్పి అడిగిందా మరి. అదే ఇది పోయింది, బయటకు వచ్చింది ప్రేరణ, బయటకు వచ్చి మణికంఠ దగ్గరికి మణి మొత్తం నువ్వే చేసావు అన్నట్టు ప్రకాష్ రాజ్ గారు ఎలా ఉంటుంది కదా, సిద్ధార్థ కదా, మొత్తం నీ వల్ల అయిందిరా గొడవ, అది చిన్న గొడవ, నువ్వు ఎంత సాగదీసావు అది అంటే, ఏంది నువ్వు ఎలిగేషన్లు వేసుకుపోతావు ఏంటి, నేను చేశానా, నువ్వేదో నా మీద రుద్దేకు నువ్వు అంటే, నేను నీ మీద రుద్దాను రా, నువ్వే చేసావురా, అదేంటి సిద్ధ అన్నట్టు ప్రేరణ ఇచ్చి పడేసింది. అయితే మాత్రం మరి మధ్యలో ఉన్నందుకు విష్ణుప్రియ సపోర్ట్ చేయలేదా? విష్ణుప్రియ విష్ణు నేను ఏమన్నా తప్పు చేశానా అని అడిగాడు. నువ్వు తప్పు చేయలేదురా, నేను చెప్తున్నా కదరా అంటే, లేదు నేను రాంగ్గా పోర్ట్రే అవుతాను కెమెరాలోనే, ప్లీజ్ విష్ణు దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అన్నాడు. నువ్వు వెళ్ళి పోరా నువ్వు అంటే అనేసిందా, పోరా ఏదో చిన్నపిల్లడు ఆడుకుంటా కొత్తాడు కదా, పోరా అన్నట్టు. అట్లనే ప్రేరణ అయితే మాత్రం సూపర్ గుడ్, క్యూట్గా. ఆ పోరా కూడా అగ్రెసివ్ కాదు, పోరా బాబు నీ తేవడం అనే రేపు మళ్ళా అందరినీ పిలిచి మీటింగ్ పెడతా నేను అని మణికంఠ అన్నాడు.
అప్పుడు కూడా ఓయ్ సరే అంటే రైట్ వెళ్ళి పిలుద్దాం అంటే నీకు కాదు నువ్వు పిలుచుకో నేనెందుకు వస్తా పోరా అని మరీ సూపర్. అంటే నాకు చాలా లవ్గా ఉంది అది. అంటే వాళ్ళిద్దరి మీద రిలేషన్ ఎలా ఉందో తెలియదు కానీ ఆ పోరా రారా అనేది వీడొచ్చి అది కాదు అంటే ఏయ్ నేను నీతో మాట్లాడినా పో నేను నీతో మాట్లాడి అంటే బాగుంది, చాలా బాగుంది. అట్లా లాస్ట్కి సఫలంగా అయిపోయింది అనమాట. కార్టూన్ పెట్టుకుంటే ఒక మంచి సాంగ్ అంటే సజెస్ట్ చేయవా? బంగారు కోడి పెట్ట వచ్చిందండి హే పాప హే పాప హే పాప ఇది బిగ్ బాస్ లో జరిగిన గుడ్డు గొడవ. ఎగ్గేంటి ఈ గుడ్డు ఎంత ఉంది కదా, ఎంత గొడవ చేసింది అనమాట. చాలా మంది కూడా ఎంతే ఉంటారు. ఈ హౌస్ లో ఈ గుడ్డు వల్లే మనం బేబక్క పోయింది. ఇదే గుడ్డు వల్ల విష్ణుప్రియ నామినేట్ అయింది. ఇదే గుడ్డు వల్ల ఈ రోజు గేమ్ మొత్తం నడిచింది. ఆ గుడ్లో గేమ్ ఏంటో, ఆ గుడ్లు గొడవ ఏంటో చెప్పేస్తా. మళ్ళీ మొదలైనట్టుంది ఏంటి నిఖిల్ సోనియా ఈ లవ్ ట్రాక్ నాకు అయిపోతుంది. లవ్ ట్రాక్ కాదు కానీ అండి, నాకేమనిపించింది అంటే వీళ్ళ హగ్ చేసుకుంటాకి ఏదో పాయింట్ ఉండాలి. నిఖిల్ సోనియా కంపల్సరీ ఒక పాయింట్ ఉండాలి. కానీ హౌస్ మేట్స్లో లేడీస్కి ఏమనిపిస్తుందంటే ఈ విష్ణు, కిరాక్సిత, ప్రేరణ, నైనిక వీళ్ళందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఈ సోనియాతో రిలేషన్లో ఉన్నప్పటి నుంచి వీడు మారిపోయాడే, అసలు మనతో మాట్లాడట్లేదు, అది దగ్గితే ఏమైందమ్మా అలిగి ఉన్నాం అంటాడు, అది ఏమన్నా తుమ్మితే ఏమైందమ్మా అంటాడు, మనల్ని ఏం పట్టించుకోవట్లేదు, ఏంటి దాని దగ్గర రుచి అన్నట్టు మాట్లాడాడు. మామూలుగా కాదు. అలా అంటే నాకు కొంచెం నిజంగా కదా అవునే కదా అనిపించింది. ఇంతకీ ఫుడ్ పరిస్థితి ఏంటి? రేషన్ దొరికిందా వాళ్ళకి? అంటే రేషన్ దొరకదని మనం అనుకున్నాం, ఓడిపోయారు కాబట్టి. బిగ్ బాస్ ఏం చేశాడు అంటే జనరల్ స్టోర్ అని ఒకటి, బిగ్ బజార్ లాగా ఒకటి ఇచ్చాడు అనమాట. స్టోర్ అంటే చికెన్ అవన్నీ ఎక్కువ కావాల్సినవి దొరికితే ఒక దగ్గర మచ్చ, ఇక్కడ అవన్నీ దొరకవు ఒక దగ్గర. అప్పుడు నిఖిల్ గెలిచాడు కాబట్టి నిఖిల్ నువ్వు పో నీకు నచ్చింది తెచ్చుకో అని చెప్పాడు. రెండో బజారు మోగిస్తా అబ్బాయి నీవు పో నీకు నచ్చింది తెచ్చుకో, మూడో బజారు మోగిస్తా ఇద్దరు తీసుకుని బయటకు వచ్చేసేయండి అని అన్నారు. అమ్మో నాకు అనిపించింది ఓహో ఫుడ్ ఇచ్చేసాడు. బిగ్ బాస్ ఇస్తాడు ఫుడ్ కానీ లిమిట్ ఉంటుంది. అన్లిమిటెడ్ ఫన్ ఉండకపోయినా లిమిట్ ఫుడ్ అయితే కంపల్సరీ ఉండదు బిగ్ బాస్లో. అలాగే చూసుకున్నట్టయితే తీసుకున్న రేషన్ ఏం చేయాలి, ఇప్పుడు తీసుకున్నారు ఎట్లా తినాలి ఏంటి అనేది దాని గురించి కూడా వివరణ అయితే బాగా ఇచ్చారు. ఎవరు రూమ్లో వాళ్ళు పెట్టుకున్నారు, ఏం వండుకోవాలి ఎప్పుడేం వండుకోవాలి అని డిస్కషన్ కూడా స్టార్ట్. నిఖిలే బాడీ మొత్తం లాక్కొస్తుంటాడా, దానికి అంతేం ఎఫెక్ట్ పడలేదు. ఓకే కానీ సోనీ ఏంటి పత్ని అని మొత్తానికి యుఎస్ సోనీ పత్తి కాదురా, అదే అది లవ్ చేసిన బాయ్ ఫ్రెండ్ యుఎస్ అంట. పత్తినే ప్రత్యక్ష దైవం ఉంటది కదా అట్లా అనమాట. ఆ బాయ్ ఫ్రెండ్ మన వెబ్సైట్ ఏదో చేసాడంట ఈ అమ్మాయి, వాటికి డబ్బులు కూడా ఇచ్చేవాడంట. అలా కొంచెం లవ్ ట్రాక్ అయ్యి ఉండొచ్చు. ఆ లవ్ ట్రాక్ నడిపి దాని తర్వాత అది నాకేం వినబడలేదు కాబట్టి అందుకే నీకు అలాగే అలా ప్రేరణతో డిస్కషన్ జరిగింది. నువ్వే అమ్మాయి అనుకోకే 14 అంటే అమ్మాయి కదా, అమ్మాయి కాదు. అమ్మాయి వచ్చింది 24 గంటల్లో 14 గంటలే హౌస్ లో వండుకోవాలి. అది కూడా 2 గ్రూప్స్ వండుకోవాలి. ఇప్పుడు వీళ్ళ టిఫిన్ చేసుకుంటే వీళ్ళు చేసుకోవాలి, వీళ్ళు చేసుకుంటే వీళ్ళు తింటాక లేదు. ఒకటే గ్యాస్ మీద వీళ్ళు ఒక అరగంట వండుకుంటే వీళ్ళు అరగంట. ఇంకోటి దీంట్లో గిన్నెలు కడుక్కోవాలన్నా ఆ 14 గంటల్లోనే, కూరగాయలు తరుక్కోవాలన్నా ఆ 14 గంటల్లోనే, క్లీనింగ్ కూడా 14 గంటలే. క్లీనింగ్ అంటే ఓన్లీ కిచెన్ దగ్గర. కిచెన్ ఇప్పుడు అన్నం పెట్టుకోవాలన్నా కూర వండుకోవాలన్నా కిచెన్కి సంబంధించి కాఫీ టీలు ఏం చేయాలన్నా ఆ 14 గంటల్లోనే వండుకోవాలన్నమాట. బిగ్ బాస్
సూపర్ అయిన డెసిషన్ అయితే ఇచ్చాడు. ఇప్పటి వరకు ఏ బిగ్ బాస్ లో ఆ రూల్ పెట్టలేదు, ఏ లేదు. ఈ సీజన్ లో మంచి పని చేసింది. 14 గంటలు అనేది కరెక్ట్, 24 గంటలు 14 కరెక్ట్, 10 గంటలు పడుకుంటారు. ఆడు కరెక్ట్గానే ఇచ్చాడు. వీళ్ళు అంటే ఏ టైంలో అర్ధరాత్రి ఇస్తారు, ఆకలి అంటారు, వండుకుంటారు. బిగ్ బాస్ అలా ఉండదు ఈసారి. వండుకున్నది వండుకున్నట్టే. తర్వాత అయినా కాఫీ పెట్టుకుంటాను, టీ పెట్టుకున్నా అంటే దబాద్ అని చెప్పేశాడు. మనకంటే అది చూశాను, సోనీ అది చూశాను. ఈ ప్రభావతి ఎవరు మచ్చా? కొత్త అమ్మాయి. అమ్మాయి అంటే నాకు ఇష్టమైన పేరు. అమ్మాయి కాదురా. కాదా? అదేంటి? కోడి, నాట్ లేడీ. కూడా? ఎస్, ఈ కూడా ఆ కోడే ఈ ప్రభావతి 2.0 అని చెప్పి మనకు ఫస్ట్ బిగ్ బాస్ 6 లో వచ్చింది అనుకుంటా. బిగ్ బాస్ 6 లో వచ్చింది. అప్పుడు ఏంటంటే కోడి గుడ్డులోంచి గుడ్డు వస్తుందరా, ఈ గుడ్ని కలెక్ట్ చేసుకోవాలి. ఎవరి దగ్గర అంటే 2 క్లాన్స్ ఉన్నారు కదా, ఎవరి దగ్గర ఎక్కువ ఎన్ని గుడ్లు ఉంటే వాళ్ళు బాగా ఆడినట్టు అనమాట. వాళ్ళకి ఇంకా దానివల్ల ప్లస్ ఏదైనా హౌస్ లో ఇంకా ఏదైనా జరగవచ్చు నాకు తెలిసి. అంటే పాయింట్స్ ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. పాయింట్స్ బెనిఫిట్స్ ఏంటంటే ఇంకా నాకు తెలిసి నామినేషన్ లో సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నామినేషన్ లో సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అమౌంట్ పెంచే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఎవరినైనా అవనోడిని బయటిది నామినేషన్లోకి ఎంటేలాగా ఉంటుంది, అవకాశాలు అయితే ఉంటాయి. ఇది ఈ గుడ్డు వల్ల మనకు ఉపయోగాలు, ప్రోటీన్ ఎలాగైతే ఇస్తుందో ఈ గుడ్డులో గేమ్ వల్ల కూడా అన్ని ఉపయోగాలు ఉంటాయని చెప్పి ప్రభావతి చెప్పడం జరిగింది. గేమ్ అయితే స్టార్ట్ చేయండి అని చెప్పడం జరిగింది అనమాట. స్టార్ట్ అయిన తర్వాత మన విష్ణుప్రియ కానీ సోనియా కానీ బాగా ఆడారు. వీళ్ళు వీధి కుళాయిలు ఉంటాయి కదా, ట్యాంకర్ దగ్గర బిందెలు తెచ్చుకుని కొట్టుకుంటారు కదా, అట్లా కొట్టుకున్నారు లేడీస్. జెంట్స్ గురించి చెప్పాలి అంటే WWF అని ఒక ప్రోగ్రామ్స్ వస్తాయి, టంగ్ టంగ్ త్రిబుల్ హెచ్ కొట్టుకుంటారు. అట్లా కొట్టారు. అసలు మామూలుగా ఆడలేదంటే రసవత్రం వణికిచ్చారంటే కొట్టుకోవడమే కొట్టుకోవడం. ఎలాగంటే ఇగో ఇలా పట్టుకుని అలా ఇసిరిపోయాడు మణికంఠ గారిని. ఆదిత్య ఓం అయితే ఇలాగా అన్నాడు, పృథ్వీ పేక మీద ఇలా చేసి ఎట్టన్నాడు, వై 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 నేను నిన్న పట్టుకున్నాను, నువ్వు నా పేక మీద పట్టుకుంటావు అన్నట్టు మాట్లాడాడు. అమ్మో తర్వాత మణికంఠని ఇట్లా పట్టుకున్నాడు. నిఖిల్ ఇలా పట్టుకుని ఇలా వేసేసరికి ఆడి దగ్గర 4-5 గుడ్లు ఇలా ఇసిరిపోయి వాడికి ఇలాగే ఇలా అనుకున్నాడు. అలాగే బక్క ప్రాణమే మా వాడిది. బక్క ప్రాణం వదిలే, ఇప్పుడు వాడు ఏం చేయాలా, 4 గుడ్లు దొరికితే బలవంతుడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఇచ్చేయాలా. మన సంఖలో పెట్టుకుంటే దొబ్బేరు, ఆల్రెడీ దొబ్బేమనే కదా గేమ్. ఆడిని మళ్ళా ఆడేమన్నా కలుదిరి పడిపోయి ఏమైందో అని చెప్పి బిగ్ బాస్ మెడికల్ రూమ్కి తీసుకెళ్లారు. అక్కడ ఏం లేదు, వాడు బాగానే ఉన్నాడు, కొంచెం గ్లూకోజ్ తాగి వచ్చేసాడు బయటికి. ఇది వచ్చిన తర్వాత ఏమైందంటే అబ్బాయి అన్నాడు, రివ్యూ నేనేస్తానా, మనకంటే కదా ఎంతైనా సపోర్ట్ చేద్దామని మావాడు. నువ్వు సపోర్ట్ చేయి ఓకేనా, గుడ్డులో డైలాగ్ కొట్టకు, గుడ్డులో కాలుతుంది నాకు. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే నువ్వు అబ్బాయి నేను బాబు నీకు గుడ్లో బాగలేదు కాబట్టి నువ్వు మంచిగా కూర్చో మేము ఆడతాం అంటే, నేను ఆడతానన్నా నాకేం కాలేదు అంటే, ఒరే ఆయన నువ్వు కూర్చోరని మేము ఆడతామంటే వాడు లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత క్వశ్చన్ అడుగు. లోపలికి వెళ్ళిపోవడం కాదు, లోపలికి వెళ్ళి కొంచెం బాగా ఎమోషనల్ అయిపోయాడు కదా. మళ్ళీ తర్వాత క్వశ్చన్ అడిగితే నేను చెప్తా, దానికి ఆన్సర్ ఒకటి ఉంటుంది. అదే క్వశ్చన్. సరే అయితే నీ ఇష్టం. బిగ్ బాస్లో అయితే మాత్రం ఒక చెరువు అయితే వచ్చింది. అది ఎందుకు అంటే మణికంఠ గారి ఏడుపు అనమాట. వరద వచ్చిందన్నారు కదా, అన్నపూర్ణ వరద అని రాలేదు, ఈ ఏడుపు వల్లే వరద అయింది అనమాట. వీడిగో ఇలా మూలకి వెళ్ళిపోయి అని ఆడడం జరిగింది. వెంటనే అభయ్ పరిగెట్టుకుంటూ వచ్చి ఊరు ఏమైందిరా ఏంట్రా అంటే, నువ్వు ఇట్లా అసలు అంటే, అమ్మో బాబోయ్ అక్కడ కెమెరాలు ఉంటాయి, నేను ఎక్కడ ఏడుతాను, నేను ఏడ్చింది ఎవరికి కనబడకూడదు అన్నట్టు యాక్టింగ్లు చేశాడు. మొత్తం కెమెరాలు కనిపిస్తాయి కదరా, మనం లోపలికి వెళ్ళి దాక్కుంటే కనబడదా ఏంటి, మరీ అంత తెలివితేటలు ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ సరే ఏడ్చేశాడు, బాగుంది. ఏమన్నాడంటే, నేను మా ఆవిడ రావాలి, మా ఆవిడ మా కూతుర్ని కలాలి అంటే నేను బిగ్ బాస్ ట్రోఫీ విన్ అవ్వాలి, ఎట్టయినా 1 కోటి రూపాయలు గెలిచి పోవాలనుకుంటున్నాడు. 1 కోటి రూపాయలు గెలిచిన తర్వాత ఆ లావిని పెళ్లి చేసుకుంటాడు, ఆ లావిని పిలుస్తాడు వీడు.
వీడికున్న మైండ్కి వెళ్ళి పిలుస్తాడు మళ్ళీ వెనక రమ్మని. మై హోమ్ బదులు ఫ్లాట్ తీసుకుని కొత్త వాళ్ళని చూసుకుంటాడు వీడు. అలాంటి చేసుకుంటాడు, అలా తయారయ్యాడు. కానీ అంటే ఇప్పుడు వరకు చూసిన 3 వారాలు కానీ ఈడే ఎలిమినేట్ అవుతాడులే. నెక్స్ట్ పాయింట్ అడుగు. బిగ్ బాస్ విలన్ వచ్చినట్టు ఎవడో అసలు విలన్ అంటే సినిమాలో విలన్ ఏం రాలేదు. కదా ఇదేరా మన పృథ్వీ ఉన్నాడా, పృథ్వీ. ఆ పృథ్వీ మామూలు విలన్ గా అంటే ఎక్స్ప్రెషన్ లేదంటే ఏంది మిమ్మల్ని రావద్దన్నాను కదా, మీరు వస్తే అలాగే కొడతా అలాగే పడగొడతా. అచ్చవ మీదకి వెళ్ళిపోయాడు సీరియస్ గా. మామూలు కాదు, కొట్టుకున్నారు అసలు. అరిచాడు, నిన్ను రావద్దన్నా, నువ్వు వస్తే నేను కొడతా, నువ్వు రావద్దు, డోంట్ కమ్ మై వే అన్నట్టు. ఇక్కడ నేను ఆపుతున్నాను ఏమనుకోకు. ఆదిత్యము కెమెరాలకే కనపడతలేదు, అలాగని కొట్టడానికి వెళ్ళకుండా ఒకే చోట ఉండి బెదిరిస్తాడేంటి నాకు అర్థం కాదు. ఈయన కూడా పృథ్వీ డోంట్ డూ లైక్ దిస్, నేను నీకు మేడ మీద అన్నానా, జస్ట్ పట్టుకున్నా అంటే పృథ్వీ ఒకళ్ళు ముందుకు వస్తున్నాడు అనుకో, ఈయన ఒక్కళ్ళు వెనకాల వేస్తున్నాడు. భయపడుతున్నాడు రా. ఒరే పృథ్వీ మామూలుగా అరవట్లే, కానీ అది అగ్రెసివ్ గేమ్లో ఉండాలి. అది లేకపోతే నీకెలాగా అగ్రెసివ్ లేదు, నేనైనా అగ్రెసివ్ చేస్తే పర్ఫార్మెన్స్ బాగుండాలి కదా. అట్లా నెక్స్ట్ క్వశ్చన్ అడిగి. అది నువ్వు కొన్ని మాట్లాడినావా వరస్ట్గా, నీ కామన్ సెన్స్ లేదు, క్యారెక్టర్ లేదు, అసలు ఏంటి నువ్వు ఎట్లా అని. నీ గురించి కాదు, అది మన పృథ్వీ ఆడాడు కదా ఆ గురించి అన్నారు, వాళ్ళు అడిగారు అసలు. అదే సారీ చెప్తున్నా, మన పృథ్వీ ఉన్నాడా, పృథ్వీ ఆడే ఆట చూసి మన అభయ్ నవీన్కి అనిపించింది, వీడు లఫూట్లో ఆడుతున్నాడు గేము, వీడి కామన్ సెన్స్ లేదు, నిజంగా తెలివితేటలు ఉన్నాడు, అలా ఆడతాడా అది ఇది అని చెప్పి గట్టిగానే ఇచ్చాడు. ఫీల్ అయి ఉంటారు కదా పాపం. పృథ్వీ తెలియదు కదా, వాళ్ళు మాట్లాడుకున్నారు. నెక్స్ట్ మొత్తానికైతే ఈ గుడ్డు గొడవ తర్వాత ఫైనల్ చేసేసారు. ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి, మరి ఎక్కువ పాయింట్లు వచ్చింది మన అభయ్ నవీన్ వాళ్ళకి కాదు, నిఖిల్ క్లాన్ వాళ్ళకి. శక్తి క్లాన్ కి శక్తి చూపించింది గుడ్ అనమాట, గెలుచుకున్నారు మచ్చ, మంచిగా అయిపోయింది. కానీ దీంట్లో ఏమైందంటే ఓడిపోయిన టీంలోంచి ఒక పర్సన్ అనేది బయటకు వచ్చేయాలి అన్న, ఓడిపోయిన దగ్గర నుంచి ఒకళ్ళు బయటకు రావాలి. ఎవరిని అంటే వీళ్ళు మంచిగా తెలివితేటలు అయిన వాళ్ళు కాబట్టి బాగా మాట్లాడుకుని ఈ నబీల్ ఒక్కడిని పక్కకు దోసేస్తే ఈ టీం అంతా అవుట్ అయిపోద్ది ఈ వారం అనుకుని నబీల్ గారిని పక్కకు దోశారు. బిగ్ బాస్ నబీల్ ఇకపై నుంచి నువ్వు ఆ టీం ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు సంచాలకుగా ఉండాలి ఈ గేమ్కి అన్నట్టు నబీల్ని సంచాలక్ చేశారు. మొత్తానికైతే నబీన్ ఇలా చెప్పేసి ఎండ్ చేయించారు. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మిగతా రివ్యూ రేపు చూద్దాం, రేపు ఎపిసోడ్ ఏం జరుగుద్దో అని చెప్పి. అంతవరకు స్టేట్ ట్యూన్ టు తెలుగు 70 వీడియోస్ చూస్తూనే ఉండండి, కామెంట్స్ కూడా తెలియండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం తర్వాత ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మచ్చాతో సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ మచ్చా.